నమస్తే, నేను ఉమామాదేటిని. ఈరోజు మా ఉమామాదేటి కిచెన్ అండి. నేను నవరాత్రి ప్రత్యేక ప్రసాదాలు, మన తెలుగు ప్రసాదాలలోని ఆఖరి రోజు 9వ రోజు ప్రసాదాలు బూర్లు, పాకం గారెలు చేస్తా అన్నాను కదా. బూర్లు అయిపోయినాయి, ఇప్పుడు పాకం గారెలు చేయబోతున్నాను నేను. బెల్లం పాకం గారెలు. దానికి కావాల్సినవి: ఒక గ్లాస్ నానబెట్టుకున్న మినపప్పు, ఇది ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకొని మనం 1 గంట 2 గంటలు పక్కన పెట్టేయాలి. రుబ్బుకుంటే ఇంకా బాగా వస్తాయి, పాకం బాగా పీలుస్తాయి అన్నమాట. బెల్లం 1 కప్పు తీసుకున్నాను, పంచదార 1/2 కప్పు తీసుకున్నాను, ఫ్లేవర్కి ఇలాచీ పొడి, కొద్దిగా చిటికెడు సాల్ట్ వేస్తాను, డీప్ ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు మనం పప్పు మిక్సీ చేసి ఉంచుకున్నాం, కొద్దిసేపు ఇది పక్కన పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే కొద్దిసేపు మనకి 1 గంట అలా పక్కన పెట్టుకుందాం. ఇలాగ మనం పాకం పెట్టేసుకుందాం. బెల్లం, పంచదార వేసి 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇది గులాబ్ జామున్ లాగా జిగురు పాకం రావాలి. ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. పాకం వచ్చిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. 1 గంట పులిసిన తర్వాత మనం రుబ్బు, అప్పుడు గారెలు వేద్దాం. అప్పుడు బాగుంటాయి గారెలు, పీలుస్తాయి బాగా. ఇప్పుడు ఇలా కరగనిచ్చి పాకం రానిద్దాం. మనం ఇప్పుడు ఈ పాకం పెట్టుకున్నాం కదా, అది రెడీ అయిపోయింది. ఇదిగోండి, అలాగా అలా పడాలి. కొంచెం మనం పట్టి చూస్తే కొంచెం ఇలాగా జిగురుగా కూడా అనిపిస్తుంది అన్నమాట. పాకం రెడీ అయిపోయినట్టే. మనం బెల్లం కరగబెట్టినప్పుడు తెలుస్తుంది, కింద గడ్డిలాగా చిన్న చిన్న నలకలు ఉంటాయి. అలాంటప్పుడు బెల్లం కరగగానే పంచదార కానీ వడపోసేసుకొని మళ్ళీ పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడుకి మనకి ఇసుక, మట్టి ఇలాంటివి తగలవు. ఈ బెల్లం బాగుంది, అందుకే నేను వడపోయలేదు. ఇలాచీ పొడి వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. కొంచెం చల్లనిచ్చి అప్పుడు వడలు గారెలు వేసుకొని దీంట్లో పాకంలో వేసుకుందాం. స్టవ్ కట్టేసాను నేను. మనం ఇప్పుడు స్టవ్ వేయించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. గారెలకి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం, ఇది సరిపోదు. మనం ఇలాగా ఆయిల్ కాగుతుంది, మనం ఇలాగా కొంచెం పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకుంటే కొంచెం క్రిస్పీగా ఉండి బాగా పీల్చుకుంటే పాకం ఇలా వేసుకోవాలి. హోల్ పెట్టాలంటే హోల్ కూడా పెట్టుకోవచ్చు. మనం హోల్ పెట్టుకుంటా వేయడం వల్ల వేసిన గారి ఎంత బాగా పొంగిందంటే బాగా గుల్లగా వస్తుందన్నమాట. మనం రుబ్బిన తర్వాత అలాగ కొంచెం పక్కన పెట్టుకుంటే పప్పు చక్కగా ఇలా గుల్లగా వస్తాయి. తెలుస్తుంది ఎంత గుల్లగా వస్తున్నాయో, ఇలాగే వస్తాయి అన్నమాట. అప్పుడు ఇవి బాగా పాకం పీలుస్తాయి. ఇప్పుడు ఈ ఎగినవి మనం ఒక్కొక్కటిగా ఈ పాకంలో వేసేసుకుందాం. అలా అయిపోయినాయి నేను. ఇప్పుడు ఇవి బాగా వేస్తే పాకం బాగా పీలుస్తే, అవి పీల్చేసరికి మళ్ళీ మనం ఇంకొక ఆయిల్ వేసుకుందాం. మనం ఇలా ఏగుతున్నవి అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకున్నాం. ఇలా పీల్చిని ఇలా పిండితే ఇలా పాకం వస్తుంది. పాకం లోపటికంటే వెళ్ళి పాకం ఇలా పీలుస్తాయి అన్నమాట.
ఇవి మనం పంచదార బెల్లం కలిపి వేసుకుంటే ఇంత బాగా వస్తాయి అవి. నేను చేసిన ఈ దేవి నవరాత్రిలో మన తెలుగు వాళ్ళ ప్రత్యేక ప్రసాదాల్లో, సాంప్రదాయ ప్రసాదాల్లోనే ఇప్పుడు ఆఖరి రోజైన ఈరోజు నేను బూరెలు గారెలు చేశాను. పెసరపప్పు ఆవిరి బూరెలు చేశాను. ఇప్పుడు పాకం గారెలు చేశాను. ఈ పాకం గారెలు తయారైపోయినాయి. ఇవి మనం ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించటమే. ఈ పాకం మనం అనుకున్నట్టు అలాగా చక్కగా పావు గ్లాస్కి చక్కగా ఇన్ని గారెలు అయినాయి. బాగా పీల్చినవి కూడా బాగాను అన్నీను బాగా పట్టేసి పీల్చున్నాయి. నేను ఆఖరి రోజైన ఈరోజు చేసిన ఈ బూరెలు, పెసరపప్పు ఆవిరి బూరెలు, బెల్లం పాకం గారెలు ఇవి. నేను పెసరపప్పు ఆవిరి బూరెలు చేస్తున్నప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆవిరి బూరెలు మనం ఆడపట్టిన తర్వాత మనకి అసలు ఈరోజు ముందు రోజు సాయంత్రం చేసి ముందు రోజు మధ్యాహ్నం కానీ ఆడ తిప్పేసుకొని, అంటే పాకంలోని పప్పు అది వేసేసుకొని ఉంచుకొని మనం మరుసటి రోజు అప్పటికప్పుడు ఫ్రెష్గా బూరెలు వేసుకోవచ్చు. ఏదైనా మనకి ఎక్కువ గెస్టులు అది వస్తారనుకున్నప్పుడు మనం అలాగా ముందు రోజు కాస్త నిదానంగా ఇడ్లీలు పెట్టుకొని, ఇదంతా పెద్ద పని కదా, ఇడ్లీలు అవి పెట్టేసుకొని మనం పాకంలోని పెసరపప్పు పొడి అంతా వేసేసుకొని దగ్గరగా ముద్ద చేసి ఉంచుకుంటే మరుసటి రోజు ఉండలు చేసుకొని సోప్ పిండిలోని మనం డిప్ చేసుకొని ఏం చేసుకుంటే బూరెలు ఈజీగా అయిపోతాయి. ఈ రోజుకి నేను ఈ రోజుతో పూర్తి చేశాను. 9 రోజులు నేను నవరాత్రుల ప్రసాదం చేస్తాననుకున్న 9 రోజుల ప్రసాదం ఈరోజు బూరెలు గారెలతో, పాకం గారెలతో పూర్తయింది. ఇవన్నీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూస్తారని ఆశిస్తాను, టేస్ట్ చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.